అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అందమైన జపనీస్ కళ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు కిన్సుగి. అంటే ఏంటో తెలుసా? పగిలిపోయిన వస్తువులని బంగారంతో అతికించి వాటిని మామూలుగా ఉన్న దానికంటే కూడా ఇంకా అందంగా తయారు చేయడం అన్నమాట. భలే ఉంది కదా? అయితే ఈ కళ మన జీవితాన్ని కూడా ఒక మంచి పాఠం నేర్పుతుంది. మరి అదేంటో చూసేద్దామా? మనందరి ఇళ్లల్లో ఇది జరిగే ఉంటుంది, అవునా కదా? మనకు ఎంతో ఇష్టమైన టీ కప్పు అనుకోకుండా చేజారి కింద పడటమో లేదంటే దానికి చిన్న పగులు రావటమో జరుగుతుంది. అప్పుడు మనస్సుకి అబ్బా అనిపిస్తుంది కదా? సరే, ఈ చిన్న ఉదాహరణతోనే మనం ఈరోజు అసలు విషయంలోకి వెళ్దాం. ఆ టీ కప్పులాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఊహించని కష్టాలు వస్తాయి. అవి మన జీవితంలో ఏర్పడిన పగుళ్లలాంటివి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎప్పుడైనా ఒక చిన్న సమస్యే ఓ పెద్ద కొండంత భారంగా అనిపించిందా? అస్సలు ముందుకు వెళ్లలేనంతగా అంతా అయిపోయిందన్న ఫీలింగ్ కలిగిందా? అలా అనిపించడం చాలా మామూలే. ఉదాహరణకి, పరీక్ష పేపరు చాలా కష్టంగా రావడం, ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం, లేదా డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు రావడం, ఒక్కోసారి ఆరోగ్య సమస్యలు. ఇవన్నీ మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు కదా. ఇవి మనల్ని చాలా నిరుత్సాహానికి గురిచేస్తాయి. అలాంటి టైంలో మనసులో వెంటనే వచ్చే ఆలోచన ఇదే: అయ్యో, నాకే ఎందుకిలా జరుగుతోంది, నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇలా అనుకోవటం మనల్ని ఇంకా ఇంకా బలహీనంగా మార్చేస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ సమస్యల కన్నా వాటిని మనం చూసే పద్ధతే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది. అవును, మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే ఒక ఉచ్చులో ఇరుకుపోతాం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఎడమవైపు ఉన్నది మన పాత ఆలోచనా విధానం. లైఫ్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలి, ఏదైనా పాడైపోతే ఇక దానికి విలువే లేదు అని అనుకుంటాం. కానీ ఇలా అనుకోవడం మనపై మనకే ఒత్తిడి పెంచుతుంది. అయితే దీనికొక మంచి పరిష్కారం ఉంది. అదే ఆ కుడివైపున ఉన్న కొత్త మార్గం. సరే, మరి ఆ పాత ఆలోచనల నుండి బయటపడి మనల్ని బలంగా, సంతోషంగా మార్చే ఆ కొత్త పద్ధతి ఏంటో తెలుసుకుందామా? ఇది అచ్చం మనం ఒక కొత్త, సరదా ఆట నేర్చుకున్నట్లే ఉంటుంది. ఈ కొత్త ఆలోచనలో మొదటిది రెసిలియన్స్. దాని అర్థం చాలా సింపుల్. ఒక రబ్బర్ బంతిని కిందకి వేస్తే ఏమవుతుంది? అది మళ్లీ పైకి లేస్తుంది కదా. అలాగనమాట, మనకి ఎన్ని కష్టాలొచ్చినా కింద పడినా మళ్లీ బలంగా పైకి లేవడమే రెసిలియన్స్. భలే ఉంది కదా. ఇక రెండోది వాబీ సాబీ. ఇది కూడా ఒక జపనీస్ పదమే. అంటే అసంపూర్ణంగా, అంటే పర్ఫెక్ట్గా లేని వాటిలో కూడా అందాన్ని చూడగలగడం. ఉదాహరణకి, ఒక పాత పుస్తకం లేదా వర్షం పడుతున్న రోజు, వాటిలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది కదా. అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఆ కుడివైపు కాలంని చూద్దాం. ఈ కొత్త పద్ధతిలో సమస్యలు మనకు శత్రువులు కాదు, అవి మనకు పాఠాలు నేర్పుతాయి. ఇంకా పగిలిపోయినవి కూడా అందంగానే ఉంటాయి. చూశారా, మన ఆలోచనలో ఈ చిన్న మార్పు మనల్ని ఎంత బలంగా చేస్తుందో? ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. పాత పద్ధతిలో ఆలోచిస్తే మనకు ఒత్తిడి, బాధ మిగులుతాయి. అదే కొత్త పద్ధతిలో మనసుకి ప్రశాంతత, సంతోషం కలుగుతాయి. ఎందుకంటే సమస్యలను చూసి భయపడం, వాటి నుండి నేర్చుకుంటాం. సరే, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఓ చిన్న కథ చూద్దాం. ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరూ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మొదటి స్టూడెంట్ ఏమనుకున్నాడంటే, అయ్యో, నేను దేనికి పనికిరాను అని కుంగిపోయాడు. కానీ రెండో స్టూడెంట్, నేను చదివే పద్ధతి మార్చాలి అని అనుకుని నెక్స్ట్ టైం బాగా చదివి పాస్ అయ్యాడు. చూశారా, సమస్య ఒక్కటే, కానీ వాళ్ళు ఆలోచించిన విధానం వాళ్ల ఫలితాన్ని మార్చేసింది. మనం ఇందాక అనుకున్న ఆ కొత్త ఆలోచన వెనుక ఒక చాలా అందమైన జపనీస్ కథ ఉంది. అదే బంగారు గిన్నె కథ. అదే కిన్సుగి కథ. కథ ఇలా మొదలవుతుందన్నమాట. చాలా ఏళ్ల క్రితం జపాన్లో ఒక అందమైన గిన్నె ఉండేది. కానీ ఒకరోజు అది అనుకోకుండా పగిలిపోయింది. పగిలిపోతే మనం ఏం చేస్తాం? సాధారణంగా పడేస్తాం కదా. కానీ వాళ్ళు అలా చెయ్యలేదు, దాన్ని పారేయలేదు. మరి ఏం చేసుంటారు? వాళ్ళేం చేశారంటే, ఆ పగుళ్లను చాలా ప్రేమగా, స్వచ్ఛమైన బంగారంతో నింపారు. అవును, బంగారంతో. ఇప్పుడు ఏమైందంటే, ఆ గిన్నె పగలకుండా ఉన్నప్పటికన్నా కూడా ఇంకా చాలా అందంగా, ఎంతో విలువైనదిగా మారిపోయింది. వావ్! ఈ అద్భుతమైన కళనే కిన్సుగి అంటారు. ఇది మనకు ఏం నేర్పిస్తోందంటే, మనలో ఉండే లోపాలు, మన జీవితంలో వచ్చే పగుళ్ళు మనల్ని మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. సరే,
మరి ఈ కిన్సుకి స్ఫూర్తితో మనం కూడా ఎలా ప్రకాశించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన జీవితంలో వచ్చిన చిన్న చిన్న పగుళ్లలో, మన వైఫల్యాలలో మనం కూడా ఒక అందాన్ని చూడగలమా? దీనికోసం ఓ చిన్న చిట్కా ఉంది. చాలా సింపుల్. మొదటిది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి. రెండోది, సరే ఇది నాకు ఏదో కొత్త విషయం నేర్పిస్తోంది అని నెమ్మదిగా మనస్సులో అనుకోండి. ఇక మూడోది, మీరు ఎదుర్కొన్న ఒక ఓటమి గురించి, అది మీకు నేర్పిన పాఠం గురించి ఒక చోట రాసుకోండి. అంతే. మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. రోజూ మనం చిన్న చిన్నగా నేర్చుకునే విషయాలే ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి. మన పగుళ్లను చూసి భయపడొద్దు, వాటిని బంగారంతో నింపుదాం.